Hello, my dear students. Welcome to our YouTube channel, Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Exams. I have 23 years experience in teaching, guiding and mentoring the students. So friends, నేను ఫస్ట్ ఒక వీడియో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒక ఫిగర్. ఫస్ట్ దాన్ని చూడండి, తర్వాత నేను ఏం చెప్తున్నానో కాన్సెప్ట్ ఒకసారి క్లారిటీగా వినండి. సో ఎవరైతే గేట్కి వెళ్తున్నారో లైక్ ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్, వాళ్ళకి మెయిన్ ఉపయోగపడుతుంది ఈ పాయింట్. సో నెట్వర్క్ అనాలిసిస్ లో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసి కాన్సెప్ట్. సో ఎవరు చూసినా సరే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తూ ఉంటారు. ఏ కాన్సెప్ట్ వచ్చినా, వోల్టేజ్ అడిగినా, కరెంట్ అడిగినా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తారు. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ దట్, రైట్? వై? బికాస్ నేను పక్కన మీకు చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే దానికి ఆన్సర్ -1 వస్తుంది, కానీ మన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు 5 వస్తుంది. అక్కడ ఏంటంటే మనకు ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడ యూజ్ చేయాలి, అది మనకు ఫస్ట్ మెయిన్. సో ఫ్రెండ్స్, హియర్ ఫస్ట్ రూల్ 1, డిపెండెంట్ సోర్స్ వచ్చినప్పుడు మాక్సిమం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది మీరు యూజ్ చేయొద్దు. చాలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ కావద్దు, అనవసరంగా మార్క్స్ లూజ్ చేసుకుంటారు మీరు. సో డిపెండెంట్ సోర్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్, కరెంట్ ఆర్ వోల్టేజ్ ఆఫ్ స్పెసిఫిక్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అది రిమూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకో కంపల్సరీగా, రైటా? సో అక్కడ ఒకసారి బీ కేర్ఫుల్. ఏదో మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నాం కదా, వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ మారుస్తున్నాం, కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ మారుస్తున్నాం, ఈ టైప్ లో వద్దు. చెక్ చేసుకో ఆన్సర్ ఎలా వస్తుంది, లెంతీ వస్తుందా, షార్ట్ కట్ వస్తుందో చెక్ చేసుకో. సో దట్ ఈస్ ద రైట్ సెకండ్ పాయింట్. నెక్స్ట్, అది నీకు అనిపిస్తే, ఎస్ అనిపిస్తే యూ గో ఫర్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. నో అనుకో, సాల్వ్ డైరెక్ట్లీ, రైట్? మనకి సో మెనీ మెథడ్స్ అదే, సిరీస్, పారలల్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, కేసీఎల్, కేవీఎల్, లైక్ దిస్ యూ హావ్ సో మెనీ మెథడ్స్. బిట్టు పోగొట్టుకోవద్దు. సో జనరల్ గా మన వాళ్ళు ఎలా చూస్తారు అంటే, గేట్ క్వశ్చన్ వస్తే ఫస్ట్ ఏం చేస్తారు అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి తర్వాత రైట్ ఆన్సర్ థింక్ చేస్తారు. బట్ డోంట్ లైక్ దిస్. ఫస్ట్ థింక్ ఫస్ట్, రైట్? రైట్, థింక్ ఫస్ట్ ఆన్సర్, రైట్? దెన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లాస్ట్. సో నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా సరే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చెయ్యొచ్చా లేదని చేసిన తర్వాతే దెన్ రైట్ ఆన్సర్కి వెళ్ళు. అంటే మీనింగ్ ఏంటంటే థింక్ ఫస్ట్, ట్రాన్స్ఫార్మ్ లాస్ట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు మా సేస్ అకాడమీలో గేట్ 27 బ్యాచ్, అగైన్ ఈ సెట్ 26 బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నాయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, రైట్? వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.